కృష్ణా జిల్లా విజయవాడ పట్టణం నందు కృష్ణా తీరంన ఇంద్రకీలాద్రి పర్వతంపై వేంచి ఉన్న కనకదుర్గమ్మ గొప్ప మహిమలు గల తల్లి. ప్రతి సంవత్సరం అశ్వయుజ మాసంలో శుద్ధపాడ్యమి మొదలుకొని దశమి వరకు శ్రీ దుర్గాదేవికి నవరాత్రి మహోత్సవాలు కన్నుల పండుగగా దేశమంతా ఘనంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈ నవరాత్రుల్లో అమ్మవారిని 9 రోజులు 9 రకాల అవతార మూర్తులుగా అలంకరించి ప్రతి అవతారానికి విశేష పూజలు అర్చనలు జరుపుతారు. దశమి నాడు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా కనకదుర్గాదేవిని అలంకరించి అర్చిస్తారు. ఈ 9 రోజులు రోజుకొకరి చొప్పున రాక్షసులను సంహరించి దశమి రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు అమ్మవారు దర్శనమిస్తారు. ఇప్పుడు కనకదుర్గాదేవి అమ్మవారి చరిత్ర గురించి తెలుసుకుందాం. పూర్వకాలంలో ధనువు పుత్రులైన రంభ కరంబులనే వారు సంతానం కోసం ఈశ్వరుని గూర్చి ఘోర తపస్సు చేశారు. కరంబుడు నీటిలోనూ, రంభుడు పంచాగ్నుల యందున తపస్సు చేస్తుండగా ఇంద్రుడు మొసలి రూపంలో వచ్చి కరంబుని సంహరించాడు. సోదరుని మృతికి విచారగ్రస్తుడైన రంభుడు తన తల నరుక్కుని పరమేశ్వరుడికి అర్పించడానికి పూనుకున్నాడు. అప్పుడు శంకరుడు అతనికి ప్రత్యక్షమై అతని భక్తికి మెచ్చి వరం కోరుకోమన్నాడు. పుత్ర సంతతి లేని నాకు నువ్వే 3 జన్మలు పుత్రునిగా జన్మించాలి. ఆ బిడ్డ ముల్లోకాలని జయించేవాడు, వేదాంగ విధుడు, కామరూపుడు, దీర్ఘాయుష్మంతుడు కావాలి అని రంభుడు పరమేశ్వరుణ్ణి వరం కోరాడు. పరమేశ్వరుడు అతనికి ఆ వరం ప్రసాదించాడు. రాక్షస స్వభావుడైన రంభుడు ఇంటికి తిరిగిపోతూ దారిలో ఒక మహిషిని చూసి దానితో బలత్కారంగా మైథునం సాగించాడు. అప్పుడు రుద్రుడు తన అంశతో ఆ మహిషి గర్భంలో ప్రవేశించాడు. కొంతకాలానికి మహేశాకారంతో బిడ్డ జన్మించాడు. అతడే మహిషాసురుడు. అతడు మహాబలవంతుడై ఇంద్రుని జయించి స్వర్గాధిపత్యం పొంది ముల్లోకాలని గజగజలాడిస్తూ లోకకంటకుడయ్యాడు. ఒకసారి మహిషాసురుడు కాత్యాయన మహర్షి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ స్త్రీ రూపం ధరించి మహర్షి శిష్యుల్ని బాధిస్తూ ఉండడంతో మహర్షి ఉగ్రుడై స్త్రీ చేతిలో నీకు మరణం సిద్ధిస్తుందని శపించాడు. అయినా ఆ సురుడు తన దుష్టబుద్ధిని వీడక స్త్రీలని, సాధు పొంగవులని, దేవతలని, ఋషులని బాధిస్తూనే ఉన్నాడు. అప్పుడు దేవతలంతా కలిసి ఆదిశక్తిని ప్రార్థించారు. ఆ దేవి ఉగ్రచండి అనే పేరిట ఉద్భవించి మహిషాసురుణ్ణి సంహరించింది. మరో జన్మలో మళ్ళీ ఈ మహేశుడు రంభుడి పుత్రుడిగా పుట్టి తన దానవ నైజంతో దేవతలను పీడిస్తూ ఉంటే ఆ దేవతల ప్రార్థనపై ఆదిశక్తి భద్రకాళి రూపంలో అవతరించి మహిషుణ్ణి మట్టుపెట్టింది. 3వ జన్మలో ఈ మహేశుడు ఘోర తపస్సు చేసి బ్రహ్మ వద్ద వరాలు పొంది ఇష్టానువర్తిగా వ్యవహరిస్తూ లోకపీడితుడయ్యాడు. ఆ మహేశునికి ఒకరోజు మహాకాళి తనని ఒడిసిపట్టి తల నరికి రక్తపాసం చేస్తున్నట్లు భయంకరమైన కల వచ్చింది. ఇందుకు భయకంపితుడై మహేశుడు భద్రకాళిని గూర్చి ఘోర తపస్సు చేశాడు. అప్పుడు దేవి ప్రత్యక్షమైంది. ఇక తనకు జనన మరణాలు